Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, in this video, we are going to discuss about the part 2 physics questions from TS Polyset 2020 paper. Let's get started. What is the focal length of a double concave lens kept in air with two spherical surfaces of radii R1 30 cm, R2 60 cm and refractive index is 1.5. So whenever you are having R1 and R2, the relation you need to remember, we have to use the lens makers formula. So ఇక్కడ మనల్ని ఫోకల్ లెంగ్త్ అడిగారు, మనం లెన్స్ మేకర్స్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇందాకలే బిట్ ఇచ్చారు దీని మీద 1/f = n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఇక్కడ n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఇచ్చారు 1.5 అనేసి. So 1.5 minus 1, that is 0.5. So you can write it as half 1/2 1/r1, that is radius of curvature r1, that is 30 centimeter. So 1/30. So here as per sign convention you need to take minus r2. So minus and minus becomes plus. That is as per sign convention guys. Okay, 1/r2. What is r2? It is 60. So if you take the LCM, that is 60, so it will come out as 1/2 into 2 plus 1/60. So you are getting 1/2 into 3/60. So here cancel out 20. So you are getting 1/40. So 1/f = 1/40. So f = 40 centimeter. So option 1 is your answer. So this is a direct example problem taken from your textbook. So option 1, 40 centimeter. When two ends of a conductor are connected to terminals of a battery, what happens inside the conductor? So ఎప్పుడైతే ఒక బ్యాటరీని మనం ఒక వైర్కి కనెక్ట్ చేస్తామో అప్పుడు అప్పటి వరకు ర్యాండమ్గా కదులుతున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా ఆర్డర్డ్ ఫ్లోలోకి వచ్చేస్తాయి బికాజ్ ఆఫ్ ఎ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో ఆప్షన్ 4. Two metallic wires A and B are having same cross-sectional areas and same current passes through them. Find ratio of drift velocity of electrons in wire A and B. సో ఇక్కడ మనకి ఏ యొక్క డెన్సిటీ ఇచ్చారు, ఎలక్ట్రాన్ డెన్సిటీ 8 × 10⁻28 m/−3 అండ్ అలాగనే ఇన్ బి ఆల్సో 9 × 10⁻28 m3. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారండి, రేషియో ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ అనేసి అడుగుతున్నారు. సో మనకి రిలేషన్ తెలుసు, ఏంటది డ్రిఫ్ట్ వెలాసిటీ VD, దట్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ VD = I by density into A, that is area. సో డ్రిఫ్ట్ వెలాసిటీ రిలేషన్ చూడండి, డ్రిఫ్ట్ వెలాసిటీ VD = I అంటే కరెంట్ బై ద డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ద ఏరియా. సో ఇక్కడ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా, అంటే వైర్ ఏకి వైర్ బికి రెండింటికి క్రాస్ సెక్షనల్ ఏరియా సేమ్. సో ఐఎమ్ నెగ్లెక్టింగ్ సేమ్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్, అండ్ ఏలో నుంచి బిలోంచి సేమ్ కరెంట్ వెళ్తుంది అంటున్నారు. సో ఐని కూడా నెగ్లెక్ట్ చేస్తుంటే నాకు VD ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ వచ్చింది. ఐ మీన్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దీన్ని బట్టి నేను ఏమని రాయొచ్చండి, వెలాసిటీ ఇన్ A బై వెలాసిటీ ఇన్ B ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇన్ B బై డెన్సిటీ ఇన్ A, సిన్స్ ఇట్ ఈస్ ఎన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో ఇక్కడ మనకి డెన్సిటీ రిలేషన్స్ ఇచ్చారు. సో డెన్సిటీ ఆఫ్ B దట్ ఈస్ 9/8. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుంటే మనకు మిగిలింది 9/8. సో ఆప్షన్ 2, 9/8 ఈజ్ యువర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్? గైస్ యాక్చువల్లీ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ ఓవర్ ఎ చార్జ్. సో యూ కెన్ సీ హియర్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ by some charge, that is Q. So work done is nothing but force into displacement. So I am assuming the displacement as L by
Q. So potential difference is work done by charge. Work done is nothing but the force into the displacement, that is F into L by Q. So option A. 3 conductors having resistance value 2 ohm, 3 ohm, 4 ohm connected in parallel. So these are connected in parallel. So what is the relation? So 3 resistors unnai kabatti R equals to R1 into R2 into R3 by R1 R2 plus R2 R3 plus R3 R1. So when 3 resistors are connected, R effective ki ide formula R1 into R2 into R3 by R1 R2 plus R2 R3 plus R3 R4. So where R1 into R2 into R3, 2 into 3 into 4. So 2 3s are 6, 6 4s are 24 by R1 into R2, 2 3s are 6 plus R2 into R3, 4 3s are 12 plus R3 into R4, that is 2 4s are, you are getting 8. So 24 by these 26. So I think we can cancel with the 2. You will be getting 12 by 13. 12 by 13 ohms. So your option is 4. So 4 is the correct answer, 12 by 13 ohm. By using a Kirchhoff loop law, find the value of X. So what is the loop law? Sum of drops equals to sum of sources. Here we are having only one source, that is 15. So 15 is your source, is equals to drops. It will be equals to the drops. So what are the drops? So here some current is flowing through resistor. When current is flowing through resistor, what is the drop? I into R. So here I is 3, R is 2. So 2 3s are 6 plus, and what is the drop here? Here resistance is X and current is 3. So what is the drop? I into R. So 3 into X, 3X. So this is the equation. So from this you can write 3X is equals to 15 minus 6, you are getting 9. So what is X? 9 by 3, you are getting 3 ohm. So what is X? X is 3 ohm. Option 2. The power delivered by a battery of 20 volts is 40 watt. Then current delivered by battery is, what is he given? Power he given. So we know power is equals to voltage into current. So power is 40 is equals to voltage is 20 into I. So 20 into 2 is nothing but 40. So what is I? I equals to 40 by 20, you are getting 2 ampere. So option 2. In an AC generator, the direction of current changes because of all of the above. Because here slip rings and carbon brushes, they are collecting the current, and external magnet, because of change of magnetic field through the wire that is rotating. So the current is changing because all of these. So all of the above is the answer. If a force is acting on a current carrying conductor inside a bar magnetic field, the angle between the conductor and magnetic field. So you need to go back to the relation. We know that force equals to BIL sin theta. We have the relation force F equals to BIL sin theta, BIL sin theta. So if you compare, F equals to BIL into root 2. So what is sin theta? From the observation, you can say sin theta is equals to 1 by root 2. And also you know sin 45. What is the value of sin 45? The value of sin 45 is 1 by root 2. So theta is nothing but 45. Okay, option 3. So here there are two statements P and Q. The magnetic field lines always start from north pole. Yes, this is correct. So మనం ఒక బార్ మ్యాగ్నెట్ ని తీసుకుంటే ఎప్పుడు కూడా నార్త్ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ దగ్గర ఎండ్ అవుతాయి. సో దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. లైన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ నార్త్ అండ్ టర్మినేట్స్ ఎట్ సౌత్ అవుట్ సైడ్, అండ్ ఇన్సైడ్ వచ్చేసి సౌత్ టు నార్త్ వెళ్తాయి. అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్. సో P is true. So P is true. Magnetic line starts from north pole.
Magnetic field lines are open, so this is false. Magnetic lines are always closed loops. Outside the magnet, north pole to south pole. Inside the magnet, south to north. Hence they are closed. So these are closed. So P is true, Q is false. So option 1, P is true, Q is false. The graph shows relation between induced EMF and time, during which time period there is no change in induced EMF, that is electromotive force. So for this you need to see there is no change in the graph. So here from 0 to 2 you can see there is a change in the graph. So here you can see the change in EMF. From 2 to 6 the graph is not changing. Here it is constant. When it is constant means the EMF induced is 0. And here again you can see the change. And here there is no change. So here there is no change. Here there is no change. From 2 to 6 as well as 8 to 12. So here in options we have 2 to 6. So option 2 is your answer. Which is not an application of Faraday's law. So which of these? So washing machine, this is not an application of the Faraday's law. Okay. And this is a matching. So dynamo, magnetic field, electromagnet, magnetic flux, Gauss, and in the group B, Fleming's right hand rule, Weber, microphone. Guys, these all are seems to be related, but one thing is that we are using electromagnets in microphones. We are using electromagnets in microphone. So 3 and D. You can see only in option 2, 3 and D. So this is your correct answer. So dynamo rule with the Fleming's right hand rule, magnetic field that is Gauss, and magnetic flux, the units are Webers. Guys, please subscribe to my channel. Do like this video and also share the video. For new notifications, click on the bell icon. Thanks for watching.